హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 26. నవి అంత గట్టిగా షౌట్ చేయడంతో బ్లాంక్ ఫేస్తో నవీనే చూస్తున్న అమ్ములు వైపు షార్ప్ లుక్స్తో చూస్తూ హూ ఈజ్ యువర్ బాస్ మిస్ అనన్య అన్నాడు నవి బేస్ వాయిస్తో. అతని దగ్గర జాయిన్ అయిన ఈ నెలలో ఏనాడు నవి సీరియస్ ఫేస్ని కూడా చూడని అమ్ములు అతను ఇప్పుడు కోపంతో ఎర్రగా మారిపోయిన అతని ఫేస్ ఇంకా అతని వాయిస్లో బేస్ చూసి ఒక్క క్షణం ఇతనేనా నాతో కూల్గా బిహేవ్ చేసే బాస్ అనిపించింది ఈ క్షణం అమ్ములుకి. మిగతా వాళ్ళు కూడా అతని వాయిస్లోని బేస్కి కొంచెం జంకారు, వంశీతో సహా. చక్రి అయితే అప్పటి వరకు నవి చేతుల్లో ఉన్నవాడు కాస్త నవి అలా అరవడంతో నవి చేతుల్లోంచి జంప్ చేసి కవిత వెనకాల దాక్కున్నాడు. అమ్ములు బ్లాంక్గా ఫేస్ పెట్టి అతని వైపే చూస్తుంటే ఏమీ సమాధానం ఇవ్వక అతని పొసెసివ్నెస్, ప్రేమ ఆమెకు అర్థం కావట్లేదు అని ఇంకొంచెం చిరాకు వస్తుంటే ఇప్పుడు ఉన్న కోపం చాలదన్నట్టు. ఇప్పుడు నేనొక స్టెప్ తీసుకోవాలి, ఇంకా వెయిట్ చేస్తే ఈ ప్రణవ్ గాడు తనని నాకు కాకుండా చేసేలాగా ఉన్నాడు అనుకుంటూ అతని లెఫ్ట్ హ్యాండ్కి ఉన్న ఒక రింగ్ తీసి దానివైపే తదేకంగా చూశాడు. ఆ రింగ్ పైన ఏజే అని వైట్ కలర్ స్టోన్స్తో రాసి ఉంది. అది అప్పుడెప్పుడో నవి వాళ్ళ అమ్మ బలవంతంగా తొడిగింది నవికి. నా అన్నయ్య చివరి గుర్తురా, నీ చేతికైతే బాగుంటుంది అంటూ. నాకు వద్దుమా అని నవి అంటున్నా వినకుండా తొడిగేసింది జానకి. ఇప్పుడు ఆ రింగ్ వైపు చూస్తూ అమ్మ ఏ ఉద్దేశంతో పెట్టిందో తెలియదు, కానీ ఈ ఏజే లెటర్స్ అమ్మలుకి కరెక్ట్గా సరిపోతాయి. తన నాన్న కూడా చనిపోయారు కదా, ఆయన గుర్తుగా అనన్య జయరామ్ని రెఫర్ చేస్తున్నట్టు ఉంది ఈ రింగ్ అనుకుంటూ. అవును, ఇది అమ్ములు వాళ్ళ నాన్నదే కదా అని అనుకున్న మరుక్షణమే ఆ రింగ్ని రైట్ హ్యాండ్కి తీసుకొని లెఫ్ట్ మోకాలు వంచి రైట్ మోకాల మీద బెండ్ అయ్యి ఆ రింగ్ని అమ్ములు వైపు పాయింట్అవుట్ చేస్తూ ఐ లవ్ యూ అన్ను, విల్ యూ బీ మై వ్యాలంటైన్ ఫర్ ఎవర్ అంటూ అమ్ములుకి ప్రపోజ్ చేశాడు నవి. నవి చేసేది అంటున్నది అంతా షాకింగ్ మోడ్లో, ఏ ఎక్స్ప్రెషన్ లేక మెదళ్ళు మొద్దుబారిపోయి చూడటం ఒకటే తెలుసు అన్నట్టు జరిగేదాన్ని కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు సౌమ్య, జాను, సావిత్రి, కవిత ఇంకా వంశీ. చక్రి వాళ్ళ అమ్మ చాటు నుంచి తొంగి తొంగి చూస్తుంటే నాకు దెబ్బలు తగిలితే తగిలాయి, కానీ ఈరోజు వీడి మనసులో మాట బయట పెట్టాడు. ఇక అనన్య యాక్సెప్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది అనుకుంటూ బ్రాడ్ స్మైల్తో నవీని, అమ్ములుని మార్చి మార్చి చూస్తున్నాడు ప్రణవ్ బాబు. సడన్గా నవి అలా ప్రపోజ్ చేయడంతో ఒక్క క్షణం షాక్కి గురయ్యి ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయి ఆశ్చర్యం ఇంకా అనుమానంతో నవీని రెప్ప వేయక చూస్తుంది అమ్ములు. అమ్ములు సమాధానం కోసం ఆమె వైపే ఆతృతగా నవి చూస్తుంటే ఎస్ చెప్పాలి అనుకుంటూ అమ్ములు సమాధానం కోసం నవి కంటే ఇంకా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రణవ్, జాను, సౌమ్య. అమ్ములు ఏం చెప్తుందా అని ఆతృతగా అందరూ ఎదురు చూస్తూ ఉంటే అమ్ములు చూపు మాత్రం నవి చేతిలో ఉన్న రింగ్ మీద పడింది. ఎందుకో ఆ రింగ్ వాళ్ళ నాన్నదిలా అనిపించింది, కానీ నాన్న రింగ్ మా బాస్ దగ్గరికి ఎలా వస్తుంది అనుకుంటూనే నాకు కొంచెం టైం కావాలి అంది. పర్లేదు, ఎంత టైం అయినా తీసుకో, కానీ నీ నుంచి పాజిటివ్ ఆన్సర్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని నవి అంటుంటే ఈ రింగ్ మీరు కొన్నారా అంది కొంచెం అనుమానంగా. ఎందుకో అది జయరామ్దే అని అమ్ములుకి గట్టి నమ్మకం.
సరే, నో చెప్పకుండా టైం కావాలి అంది కదా, లెట్స్ హోప్ ఫర్ ద పాజిటివ్ రెస్పాన్స్ అని అనుకుంటుంటే అమ్ములు అడిగిన ఈ అనుకోని ప్రశ్నకి బిక్క ముఖాలు వేసుకున్నారు సౌమ్య, జాను, ప్రణవ్, వంశీ, కవిత. కవిత, సావిత్రి కూడా నవి మీద ఉన్న మంచి ఒపీనియన్తో అమ్ములు ఒప్పుకోవాలి అని అనుకున్నారు. అమ్ములు నుంచి ఊహించని ఆ ప్రశ్నకి ఎందుకు అడిగింది అలా? తనకి ఈ రింగ్ వాళ్ళ నాన్నది అని తెలిసిపోయిందా ఏంటి అని ఆలోచిస్తూ, నో, నేను కొనలేదు. ఈ రింగ్ మా అమ్మ నాకు ప్రెజెంట్ చేశారు. ఇది మా మామ్ వాళ్ళ అన్నయ్య చివరి జ్ఞాపకం అట అన్నాడు నవి. అమ్ములుకి అది వాళ్ళ నాన్నదే అని గట్టి నమ్మకంగా ఉంది మనసులో. ఆ నమ్మకం ఎందుకు అంత గట్టిగా ఉందో అమ్ములుకి అర్థం కావట్లేదు. మీ మామయ్య ఫోటో ఉంటే ఒకసారి చూపిస్తారా అంది అమ్ములు కొంచెం హుషారైన గొంతుతో. అర్రే, నా దగ్గర లేదు, కానీ మా ఇంట్లో అతనిది నిలువెత్తు ఫోటో ఫ్రేమ్ ఉంది హాల్లో. ఒకసారి మా ఇంటికి రా, చూపిస్తా అన్నాడు నవి. మీకిప్పుడు ఏమీ వర్క్ లేకపోతే ఇప్పుడే తీసుకెళ్తారా అంది అమ్ములు అదే హుషారైన గొంతుతో. అమ్ములు అలా అడగగానే లోపల సంతోషంగా ఉన్నా బయటకి ఏమీ కనిపివ్వకుండా సరే అంటూ తల మాత్రమే ఊపాడు. అమ్ములు తన లవ్ యాక్సెప్ట్ చేశాక తనని తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ ముందర నిలబెట్టి, తనే నీ మేనకోడలు, నా మరదలు, నాకు కాబోయే భార్య అని చెబుదామనుకున్నాడు. కానీ ఆ ఛాన్స్ ఇంత తొందరగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు నవి. మిగతా వాళ్ళు మాత్రం, అరే ఇక్కడ ఏం జరుగుతుందిరా, అతను ప్రపోజ్ చేస్తుంటే అది పక్కన పెట్టి రింగ్ గురించి అడుగుతుందేంటి ఈ అమ్మాయి అన్నట్టు వింత వింత ఎక్స్ప్రెషన్స్తో చూస్తున్నారు అమ్ములు వంక, నవి వంక. వెళ్దామా అంది అమ్ములు ఆమె హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ. సరే అని ఇద్దరూ కిందకి వెళ్ళారు సావిత్రికి చెప్పి ఇప్పుడే వస్తామని. తన నాన్నే నవి సార్ వాళ్ళ మామయ్య అయి ఉంటారా? ఆ రింగ్ నాన్నదే, నేను ఖచ్చితంగా చెప్పగలను, అందులో నో డౌట్. కానీ నాన్న మేడంకి అన్నయ్య ఎలా అయ్యారు? భువనేశ్వరి అత్తయ్య ఒక్కటే కదా నాకు తెలిసి నాన్నకి చెల్లి, ఇంకెవరూ లేరు కదా అని అమ్ములు ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి. క్షణాలు నిమిషాలుగా కాలం కరుగుతుంటే నవి వాళ్ళ ఇంటి ముందు కారు ఆగింది. నవి ముందు దిగి అమ్ములు సైడ్ డోర్ తీశాడు. అమ్ములు నవి వైపు చూడకుండా నవి చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి, తొందరగా మీ అమ్మగారిని పిలవండి సార్ అంది అమ్ములు. నిజం తెలుసుకోవడానికి ఇంత తొందరపడుతున్నావు, నేను నీ భావని అని తెలిస్తే నీ రియాక్షన్ ఏంటో అనుకుంటూ అమ్మా అని పిలిచాడు నవి. త్రిలోక్ గారికి జ్యూస్ తాపిస్తూ ఉన్న జానకి నవి పిలుపు వినిపించడంతో త్రిలోక్ గారికి జ్యూస్ తాగించి కిందకి వచ్చి నవితో పాటు అమ్ములుని చూసి చిన్న స్మైల్ ఇస్తూ, ఆఫీస్లో వర్క్ ఏమీ లేదా, ఈరోజు మధ్యాహ్నంకే వచ్చావు, రోజు 7కి తక్కువ రావు అంటూ ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది. మేడం, నా పేరు అనన్య, నవి సార్ పిఏని అంటూ తనని తాను పరిచయం చేసుకుంది అమ్ములు. అనన్య చాలా మంచి పేరు, నా మేనకోడల పేరు కూడా ఇదే అంటూ మాటల తర్వాత ముందు లంచ్ చేద్దురు రండి అంటూ డైనింగ్ ఏరియా వైపు వెళ్ళబోతున్న జానకిని ఆపుతూ, మేము ఆల్రెడీ తినేసామమ్మా అన్నాడు నవి. తాను నిన్ను ఒక విషయం అడగాలని వచ్చింది అని అసలు విషయం నవి చెప్పడంతో, ఏం అడగాలమ్మా అంది జానకి. అమ్ములు చేతిలో ఉన్న రింగ్ని జానకికి చూపిస్తూ, మేడం, ఈ రింగ్ మీకు ఎక్కడిది అని సూటిగా ప్రశ్నించింది అమ్ములు. ఈ రింగ్ నేను నవ్వికి ఇచ్చాను,
నీ దగ్గరికి ఎలా వచ్చింది అంది జానకి. మధ్యలో నవ్వి కల్పించుకుంటూ, నేను తనకి ప్రపోజ్ చేశాను మా అని చెప్పి, ముందు తన డౌట్ తీర్చు, ఈ విషయం గురించి మళ్ళీ నీకు వివరంగా చెప్తాను అన్నాడు నవి. నవి వైపు కొంచెం డౌట్గా చూస్తూ అమ్ములు చేతిలోని రింగ్ తీసుకుని, ఈ రింగ్ మా అన్నయ్యది అమ్మా, తన చివరి జ్ఞాపకం అని కొంచెం సాడ్గా చెప్పింది జానకి. మేడం, ఈ రింగ్ మా నాన్నది. నాకు తెలిసి మా నాన్నకి ఒకరే చెల్లెలు, అది భువనేశ్వరి దేవి అత్తయ్య. కానీ మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు. మీరు మా నాన్నకి చెల్లినా అని అనుమానంగా అడిగింది అమ్ములు. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Until then, this is Anusha Krishna signing off.